హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగానే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర ఆనియన్స్ అనేది వేసుకున్నాను. ఆనియన్స్ అనేది ఫ్రై అయినంత వరకు మనం ఒక 2 minutes వరకు కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చినట్టు చూడండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే మనం చికెన్ అనేది ఒక 4 times కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే స్పూన్ పేరు కూడా వేసుకొని కలుపుకున్నాము. అవన్నీ ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకున్నాం. ఒక 2 minutes వరకు కలుపుకున్న తర్వాత 2 minutes వరకు మూత పెట్టుకున్నాం. చూడండి, మూత పెట్టుకున్న తర్వాత చూసారు చికెన్ అనేది ఫ్రై అయ్యి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చికెన్ కర్రీని మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. అలాగే మనం పచ్చిమిర్చి, కరివేపాకు అనేది లాస్ట్ ఫ్రై అవుతుందనే టైంలోనే వేసుకోవాలి. ఒక 5 minutesలో దించుతాం టైంలోని. అప్పుడు అవి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఒక 2 minutes వరకు మూత పెట్టుకున్నాం. అలాగే 2 minutes తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగానే ధనియాలు, జీలకర్ర పొడి అనేది వేస్తున్నాను. అలాగే గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 minutes వరకు మూత పెట్టుకుందాం. చూడండి, ఇంకా వేయలేదు నేను. ఇప్పుడైతే పొడి అనేది వేస్తున్నాను మీకోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ముందైతే జీలకర్ర, ధనియాల పొడి అనేది వేసుకున్నాం. ఇప్పుడు అలాగే మనం గరం మసాలా, అలాగే చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాం. 3 పొడులు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇంకా నేనైతే జీలకర్ర, ధనియాల పొడి వేసాను. అలాగే గరం మసాలా పొడి కూడా వేసేసి ఒక 2 minutes వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 minutes వరకు మూత పెట్టుకున్నాను. ఎందుకంటే మసాలాలు అనేవి చికెన్కి పట్టాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత 2 minutes వరకు మూత తీసిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes వరకు కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మూత పెట్టుకున్నాం. చూడండి, అలాగే 2 minutes తర్వాత కూడా తీసుకున్నాం. చికెన్ ఫ్రై అయితే చాలా రెడీ అయిపోయింది. చూడండి, ఓకేనా? చూడండి, చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే 5 points ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.